వచ్చానుగా, చెప్పు. పార్త్ ఎక్కడున్నాడు? ఆ రెస్టారెంట్ పిల్లాడు ఎక్కడున్నాడు? ఫుడ్ క్యాన్స్ అవన్నీ దొరికాయా? ముందు ఆ పిల్లాడు ఎక్కడున్నాడో చెప్పు. ఏమైంది? ఏమై ఉంటుందని అనుకుంటున్నావు? నా మాట వినమని మరీ మరీ చెప్పాను. నా మాట వినకుండా పెద్ద మగాడ్లా వెళ్ళి ప్లాన్ మొత్తం నాశనం చేశాడు. ఇప్పుడు ఆ పిల్లాడే ముఖ్యం. ఎక్కడున్నాడు వాడు? రేయ్, నేను మాట్లాడేది నీకు అర్థమవుతుందా? రెసిడెన్స్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వే కావని తీసుకొచ్చింది. నేను కాదు, పార్థుని విని తీసుకొచ్చాడు. రేయ్, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మళ్ళీ అక్కడికే వెళ్ళడానికి దారేమైనా ఉందా? చెప్పు, లోపలికి వెళ్ళడానికి దారి ఉందా లేదా? ఉంది, కానీ అది నువ్వు అనుకున్నంత సులభం కాదు. మన దగ్గర ఉన్న ఆహారాన్ని అందరికి పంచండి. మీకు ఏ సమస్య వచ్చినా రేడియో ద్వారా లిబరేటర్స్కి తెలియచేయండి. అందరికి చెప్పండి. నంబర్ గుర్తుంచుకోండి, 1313. వీడిని లిబరేటర్స్కి అప్పగించేద్దాం. ముందా చేతులకి సంఖ్యలు తీ. శక్తి, నువ్వు అనుకున్నట్టు ఏది జరగదు. ఎలా జరగదో చూస్తా. కొంచెం నేను చెప్పేది విని శక్తి. వీడు మన దగ్గర ఉండి చావడం కంటే లిబరేటర్స్ దగ్గర వదిలేయడమే సేఫ్. వీటి ద్వారానే రెసిడెన్స్ దగ్గరికి వెళ్తున్నా, అంతే. శక్తి, నీ ఆలోచనే తప్పు. తప్పు చేయడం తప్పు కాదు, చేయనివ్వడమే పెద్ద తప్పు. Liberators spotted a church. Kill them all and leave no survivors. మాట విను, మన లిబరేటర్ దగ్గర వదలద్దు. నువ్వేంటో నాకు చెప్పేది? శక్తి, ఆగు. ఎంతసేపు నేను వదలటమే తప్ప అర్థపడి బదులు నిన్ను వేసేస్తుంటే పోయేది. అయ్యా, 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 లేవండి అయ్యా. అయ్యా, అయ్యా, నా మనవడు చావు బతుకులో ఉన్నాడయ్యా. వాడు అన్నం తిని 4 రోజులైందయ్యా. అయ్యా, అయ్యా, వాడు ఆకలికి తట్టుకోలేడయ్యా. వాడికి తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా. వాడే నా ప్రాణం అయ్యా. మా కుటుంబంలో వాడు ఒక్కడే మిగిలాడయ్యా. నేనేమైపోయినా పర్వాలేదయ్యా. వాడిని ఎలాగైనా కాపాడండి అయ్యా.